ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కోడుప్పల్లో కానీ విలాస్గూడలో కానీ భారీ ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ జరుగుతున్నది. దీనికి పెద్ద ఎత్తున మా సంజీవ్ రెడ్డి కానీ, మా మేయర్ కానీ, అక్కడ చక్క వెంకటరెడ్డి కానీ, అక్కడ ప్రెసిడెంట్ రవి కానీ, భారీ ఎత్తున యువకులు కానీ తండోపతండాలుగా వేల మోటార్ సైకిల్ వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతున్నది. ఇదంతా కూడా ప్రజల ఆదరణ, ఒక రెస్పాన్స్. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే కేసీఆర్ లేని ప్రభుత్వం, కేటీఆర్ లేని ప్రభుత్వం ప్రజలు చూడలేకపోతున్నారు. ఆ అభివృద్ధి కానీ, ఆ డెవలప్మెంట్ కానీ, ఆ ఫ్లైఓవర్స్ కానీ, ఆ కరెంటు కానీ, ఆ తాగునీరు కానీ, ఆ సాగునీరు కానీ ప్రజలకు 4 నెలలు మొత్తం అర్థమైపోయింది. మర్చిపోయి కాంగ్రెస్ కు ఓటేసినాము, మోసపోయి కాంగ్రెస్ కు ఓటేసినాము. వాళ్ళు మాకు మాయ చేసి ఓటేసిండ్రు, మా ఓటేపించుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అబద్ధాలు చెప్పి ఓటేసుకున్నారు. మేము మోసపోయినాము. ఈసారి మాత్రం ఎంపీ ఎలక్షన్లో మేము మోసపోమని గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇలా 36 ఫ్లైఓవర్లు సిటీలో కట్టింది, 10 మున్సిపాలిటీల మేడ్చల్ల, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా 1000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఎక్కడ చూడు తాగునీళ్ళ కోసం ఎన్ని రిజర్వాయర్లు, కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్లు కట్టి ఇలా ఇంటింటికి తాగునీరు ఇస్తే, ఉన్న ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తే వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఇంటింటికి మా కేసీఆర్ గారు నేను నల్ల నీళ్ళు ఇస్తేనే శపథం చేసి ఓటు అడిగిండు. అసొంటి కేసీఆర్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ఓటేస్తే నీళ్ళు వస్తలేవు, పాలు వస్తలేవు, ఎండలు వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. వాళ్ళు 6 గంటలని మాయ మాటలు చెప్పారు. వీళ్ళంతా ప్రజల మోసం అయిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. మళ్ళా మేము పెద్ద ఎత్తున తెలంగాణ అంతా కూడా మేము మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం. తప్పకుండా మా కేటీఆర్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఎందుకంటే మాకు అనుభవం వచ్చింది, మాకు టోకర్ కలిగింది, మాకు తెలిసిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలై 56 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు దేశాన్ని. ఇక్కడ తెలంగాణ కూడా పరిపాలించారు. అప్పుడు కరెంట్ ఇవ్వలే, అప్పుడు నీళ్ళు ఇవ్వలే, అప్పుడు వర్షాలు పడలే, అప్పుడు చెరువులు వెళ్ళిపోయినాయి, అన్ని పంటలు ఎండిపోయినాయి. అంతా మోసమైంది. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మంచిగా చేస్తారేమో అనుకున్నాం, కానీ మళ్ళీ అదే బుద్ధి చూపించారు. పాత లెక్కనే చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా 10 నుంచి 12 సీట్లు మా కేసీఆర్ గెలవబోతున్నాడు, మా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఇదంతా కూడా ఇప్పుడు మొన్న బస్సు యాత్ర టీవీ 9లో 4 గంటలు మాట్లాడితే క్లుప్తంగా చెప్తే ప్రజలకు అంత అర్థమైపోయింది. అరే కేసీఆర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు, కేటీఆర్ ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ప్రజలకే మంచి పరిపాలన అందించిండు, మంచిగా ఉద్యోగాలు అందించిండు, అభివృద్ధి చేసిండు, ఇవన్నీ చేసిండు. కాబట్టి బస్సు యాత్ర ఎంత సక్సెస్, ఎంత పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది. అంత ఆదరణ చూసి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 48 గంటలు ఈసీ కంప్లైంట్ ఇచ్చి ఆపితే ఇంకా ఎక్కడ రెచ్చిపోతుండే మా కేసీఆర్ గారు. ఇంకా వాళ్ళు ఆపిన కొద్దిగా మాకు ఇంకా పెరుగుతూ ఉంది గ్రాపు. మాది ఎక్కడన్నా ఉండే, ఇప్పుడు మేము 38% ఉన్నాము. మా మేడ్చల్ల 38%, వాళ్ళకి 28 బీజేపీ సెకండ్, థర్డ్ కాంగ్రెస్. చాలా జాగాలలో కాంగ్రెస్ థర్డ్ ప్లేసే ఉంది. మాకు 12-14 సీట్లు కూడా రావచ్చు. ఎందుకంటే ప్రజలు సైలెంట్ ఓట్లు. మేము కేసీఆర్ లేని ఉండలేము, మా కేటీఆర్ లేని మేము హైదరాబాద్లో ఐటీ పీపుల్ ఉండలేము అని డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి చూసి తప్పకుండా పెద్ద ఎత్తున 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డికి దయచేసి అందరు కూడా ఓటేయాలని కూడా అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.